గత 2 రోజులుగా సంచలనం సృష్టించిన తిరుపతి లడ్డు కాంట్రవర్సీ ఏ విధంగా తప్పు జరిగింది? అసలుకి ఎవరిది తప్పు? ఫ్యూచర్‌లో ఇలాంటి తప్పు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? అనే కాన్సెప్ట్‌పై ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. Audio Jungle. విష్ణువు యొక్క కలియుగ అవతారం శ్రీ వెంకటేశ్వర స్వామి వెలిసిన మహాక్షేత్రం తిరుపతి. రోజుకి వేలాది మంది విదేశాల నుంచి, చిన్న చిన్న పల్లెల నుంచి తిరుపతికి వచ్చి కొన్ని గంటల పాటు లైన్లో నించొని స్వామివారిని దర్శించుకుంటారు. స్వామివారి లడ్డు ప్రసాదాన్ని కొనుగోలు చేయడానికి కొన్ని గంటల పాటు లైన్లో వేచి ఉంటారు. అయితే తిరుపతి లడ్డూని గత ప్రభుత్వం వైసీపీ హయాంలో జంతువుల కొవ్వుతో తయారు చేసిన నెయ్యితో కల్తీ చేశారని ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. అయితే ఇది ఎంతవరకు నిజం? టీటీడీ బోర్డు రోజుకి 2 లక్షల లడ్డూలు తయారు చేస్తుంది. దీనికోసం వారికి 10,000 కిలోలు పైగా నెయ్యి అవసరం ఉంటుంది. గత ప్రభుత్వంలో క్వాలిటీ లడ్డూలో లోపించిందని మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు గత ఈవోకి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హయాంలో రివర్స్ టెండరింగ్ అనే పేరుతో టీటీడీలో నెయ్యి టెండర్లు ప్రతి 6 నుంచి 12 నెలలకు ఒకసారి మారేవి. ఈ ప్రాసెస్ వల్ల విశాఖ డైరీ, నందిని వంటి కంపెనీలు పక్కన పెట్టి ఏ టెండర్ ఎవరైతే తక్కువ రేటుకి నెయ్యిని సరఫరా చేస్తామని టెండర్ వేస్తారో వారికే ఇస్తారు. అయితే 2024లో మార్చిలో టీటీడీ నెయ్యి టెండర్లని ఆహ్వానించింది. అందులో ఏఆర్ డైరీ అనే కంపెనీ కిలో నెయ్యి 320 రూపాయలకి ఇస్తామని టెండర్ వేసింది. దీంతో ఏఆర్ డైరీ టెండర్లో పాటు మరో 3 కంపెనీలు టెండర్ గెలుచుకున్నాయి. ఎన్నో సంవత్సరాలుగా టీటీడీకి సప్లై చేస్తున్న కర్ణాటక ప్రభుత్వానికి చెందిన నందిని కంపెనీ నెయ్యి కేజీ 440 రూపాయలకి సప్లై చేసేది. కానీ 320 రూపాయలకి కేజీ నెయ్యి ఇవ్వడం అవ్వదని గత సంవత్సరంలో నందిని కంపెనీ టెండర్ నుంచి పక్కకు తప్పుకుంది. టీటీడీ మాజీ ఈవో భూమన కరుణాకర్ రెడ్డి అంత తక్కువ రేటుకి ఏ విధంగా సప్లై చేస్తున్నారు అనే అంశంపై ఆలోచించకుండా టెండర్ ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి 4 జూన్ 2024లో ఎలక్షన్లో గెలవడంతో అప్పుడు ఈవో కరుణాకర్ రెడ్డి తన విధుల నుంచి తప్పుకున్నారు. జూన్ 12, 2024లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చేపట్టిన తర్వాత తిరుపతి ఈవో శ్యామలరావుగా ఎన్డీఏ కూటమి నియమించింది. ప్రభుత్వం మారిన టీటీడీ యొక్క టెండర్లు మారవు. టెండర్ ప్రకారం ఏఆర్ డైరీ జులైలో సప్లై చేసిన నెయ్యి ట్యాంకర్లు 3 శాంపుల్ కలెక్ట్ చేసిన టీటీడీ ఆ నెయ్యి కల్తీ జరిగి ఉండొచ్చని భావించింది. మరో 3 శాంపుల్ను గుజరాత్లోని ఎన్డీడీబీ ల్యాబ్కు పంపించారు. ఆ ల్యాబ్ రిపోర్ట్స్లో నెయ్యిలో జంతువులు, వృక్ష నెయ్యి కలిపి ఉండొచ్చని రిపోర్ట్స్లో తేలింది. కానీ ఎన్డీడీబీ సంస్థ దాన్ని అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు. ఎన్డీడీబీకి వచ్చే శాంపుల్స్, వచ్చే రిజల్ట్స్ కాన్ఫిడెన్షియల్గా ఉంటాయని ఆ సంస్థ అధికారి చెప్పారు. దీంతో టీటీడీ ఏఆర్ డైరీ టెండర్లో బ్లాక్ లిస్టులో పెట్టింది. ఆ శాంపుల్స్ 2 నెలల తర్వాత ఆ విషయాన్ని బయటికి రావడం గమనార్హం. ఒక సప్లయర్ తిరుపతి దేవస్థానానికి నెయ్యి సరఫరా చేయాలంటే కొన్ని అర్హతలు ఉంటాయి. అందులో మొదటిది ఏజీ మార్ట్ సర్టిఫికేట్. ఈ సర్టిఫికేట్ అనేది ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ ఆఫ్ ఇండియా అనే సంస్థ ఇస్తుంది. ఆ వస్తువు యొక్క క్వాలిటీ, ప్యూరిటీని తెలియజేస్తుంది. ఈ సర్టిఫికేట్కి అప్లై చేసుకోవాలంటే ఆ నెయ్యి యొక్క క్వాలిటీని ఎఫ్ఎస్ఎస్ఏఐ ల్యాబ్లో టెస్ట్ చేసిన తర్వాత పాస్ అయినట్లయితే ఏజీ మార్ట్ సర్టిఫికేట్ ఇస్తారు. తర్వాత ఆ ట్యాంకర్లు తిరుపతి దేవస్థానం వేర్ హౌసెస్కి వెళ్తాయి. ట్యాంకర్లో నుంచి 3 శాంపుల్ నెయ్యి తీసుకొని ల్యాబ్లో టెస్ట్ చేస్తారు. ఆ ల్యాబ్లో టెస్ట్లో ట్యాంకర్లు క్వాలిటీ పాస్ అయినట్లయితే ఆ ట్యాంకర్లను దేవస్థానం లోపలికి వెళ్తాయి. ఎన్నో నిబంధనలు ఉన్న టీటీడీలోకి కల్తీ నెయ్యి అవకాశం కాస్త తక్కువ. కానీ వైసీపీ ప్రభుత్వం హయాంలో అధికారుల నిర్లక్ష్యం, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల బహుశా వెళ్ళి ఉండే అవకాశం ఉంది. టెస్ట్లో పొరపాట్లు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. టీటీడీ వంటి పెద్ద సంస్థల్లో నెయ్యి కల్తీ జరుగుతుందంటే మరి సింహాచలం, అరసవల్లి, అన్నవరం వంటి గుడుల్లో కల్తీ జరిగే అవకాశం మరింత ఎక్కువగా ఉంటుంది. ఫ్యూచర్లో ఎలాంటి తప్పు జరగకుండా ఉండాలంటే ల్యాబ్స్ని డెవలప్ చేయడం, గవర్నమెంట్ సంస్థ అయిన నందిని కంపెనీ టెండర్ ఇవ్వడం వంటివి చేసినట్లయితే ఫ్యూచర్లో ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి.